42% రిజర్వేషన్ పై మాట్లాడడానికి మహిళా కాంగ్రెస్ నేత టిఆర్ రెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, నిజంగా 42% రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచి కూడా ఒత్తిడి తేవడం జరిగింది ప్రభుత్వం పైన. ఈ రోజు అది ఖచ్చితంగా అమలు అవుతుంది అంటున్నారు. మరి ఈ విషయాలపై మీరు ఏం చెప్పారు? ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ బీసీ వర్గీకరణది అవ్వడమే కాదు, రిజర్వేషన్ పెట్టడమే కాదు, దానికి ఒక చట్టపరంగా కూడా చేసుకొని దాని ఫలితాలు అందరికి అందేటట్టు చూస్తూ ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి బీసీది కానీ ఎస్సీ వర్గీకరణ కానీ ఎలక్షన్ల అంశం లెక్కనే వాడుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, ప్రజల ప్రభుత్వం వచ్చినాక దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అనగారిన బీసీ వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో దీన్ని చిత్తశుద్ధిగా ఇక్కడి వరకు తీసుకొని వచ్చారు. దీనికి అందరి తరఫున ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదలు, బలహీన, బడుగు వర్గాల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశమంతా కూడా ఇదే ఇష్యూ మీద కొట్లాడుతుంటే మా చిత్తశుద్ధి చూపించుకోవడానికి ప్రభుత్వం ఎక్కడైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక రోల్ మోడల్గా ముందుకు తీసుకొని వెళ్తున్న రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంస్థాగత ఎన్నికలతో పాటు మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. మరి పార్టీ అవకాశం ఇస్తే మీరు పోటీ చేసేటువంటి మేము ఎలక్షన్లో పాల్గొనకపోయినా కానీ, కంటెస్ట్ చేసినా చేయకపోయినా కానీ జూబ్లీహిల్స్ పాత ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగం కాబట్టి మా మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జెండా అక్కడ రెపరెపరాడిచ్చేది కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా కానీ మేము ముందుండి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాము. ప్రజల్లో కూడా మంచి పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. ప్రజలు కూడా ఏ ఎలక్షన్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చిత్తశుద్ధితో ఉన్నారు కాబట్టి జూబ్లీహిల్స్ భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారు. విజయారెడ్డికి నిలబెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇంటర్నల్ గా కొంత చర్చ జరుగుతుంది. నిజంగా ఒకవేళ మీరు పోటీలో నిలబడితే గట్టి పోటీ ఏ విధంగా ఉండబోతుంది? ఇరు పార్టీలు, అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అభ్యర్థి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరు నిలబడినా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ 18 నెలల్లో తీసుకొచ్చిన పథకాలే కానీ ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజల కోసం పనిచేస్తానే. అదే కాకుండా అది పీజీఆర్ గడ్డ. అక్కడ పీజీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క బస్తీ నెలకొల్పింది పీజీఆర్ గారు కాబట్టి ఆయన బిడ్డగా, పీజీఆర్ బిడ్డగా నేను అక్కడ దగ్గరుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నం మేము చేస్తాం. ఇక రాష్ట్రంలో వచ్చేటువంటి సమస్య